ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం చెందుర్తి. ఆ గ్రామం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పచ్చని పంట పొలాలు, గాలిలో ఊగే వరిగింజలు, రైతుల కష్టంతో మెరుస్తున్న నేల మరియు పురాతన దేవాలయాలు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు కష్టపడే రైతు మాత్రమే కాదు, తన పని పట్ల ఎంతో ప్రేమ ఉన్న మనిషి. రామయ్యకి 2 కొడుకులు. పెద్దవాడు శంకర్, చిన్నవాడు రాజు. శంకర్ చదువులో బాగా ఉండేవాడు, కానీ వ్యవసాయం అంటే ఇష్టం ఉండేది కాదు. రాజు మాత్రం చిన్నప్పటి నుంచే తన తండ్రితో పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం నేర్చుకుంటూ పెరిగాడు. రామయ్య వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బులతో 2 కొడుకులను బాగా చూసుకునేవాడు. ఒకరోజు రామయ్య తన 2 కొడుకులను పిలిచాడు. మన పొలం మనకు అన్నం పెడుతుంది, ఈ నేల మనకు జీవం ఇస్తుంది. మీరు ఇద్దరూ దీని విలువ తెలుసుకోవాలి, అంతేకాదు ఎదుటివారికి వీలైనంత సహాయం చేయాలి అని అంటాడు. శంకర్ నవ్వుతూ, నాన్న, ఈ రోజుల్లో వ్యవసాయం చేసేదెవరు? నేను సిటీకి వెళ్ళి జాబ్ చేస్తాను, డబ్బు సంపాదిస్తాను, అక్కడే మంచి జీవితం ఉంది. రాజు మాత్రం, నాన్న, నేను నీతోనే ఉంటాను. ఈ పొలమే నా ప్రపంచం. మన ఊర్లో ఉంటూ వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉంటాను అని అన్నాడు. కాలం గడిచింది. రామయ్య వృద్ధుడయ్యాడు. అతని ఆరోగ్యం బలహీనపడింది. రామయ్య పెద్ద కొడుకైన శంకర్ని మార్చడానికి ఒక ఆలోచన చేశాడు. ఒకరోజు ఆయన 2 కొడుకులను దగ్గరికి పిలిచాడు. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ మీ ఇద్దరికీ చెప్పాల్సిన రహస్యం ఒకటి ఉంది. మన పొలంలో ఎక్కడో ఒక చోట ఖజానా దాగి ఉంది, దాన్ని మీరు వెతకండి అని అన్నాడు. ఇలా చెప్పి కొద్ది రోజుల్లోనే రామయ్య మరణించాడు. తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి శంకర్, ఖజానా అంటే డబ్బు బంగారం ఉండాలి, మనం వెంటనే వెతకాలి అన్నాడు. రాజు కూడా అంగీకరించాడు. 2 కలిసి పొలాన్ని మొత్తం త్రవ్వడం ప్రారంభించారు. రోజు పొలం దున్ని మట్టి తిప్పి ప్రతి మూలను వెతికారు, కానీ ఎంత వెతికినా ఖజానా కనిపించలేదు. శంకర్ కోపంతో, మన నాన్న మనల్ని మోసం చేశాడు, ఏ ఖజానా లేదు. రాజు మాత్రం, అలా అనుకో అన్నా, నాన్న చెప్పిన మాటల్లో తప్పు ఉండదు, ఇంకోసారి వెతుకుదాం. 2 తవ్విన పొలాన్ని అలాగే వదిలేయకుండా రాజు ఒక ఆలోచన చెప్పాడు. కష్టపడి పొలం దున్నాం కదా, ఇప్పుడు విత్తనాలు వేసి పంట పండిద్దాం. శంకర్ మొదట ఇష్టపడలేదు, కానీ తాను చదువుకున్న తెలివితో రాజు తనకు వ్యవసాయం మీద ఉన్న అనుభవంతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. విత్తనాలు వేశారు, నీరు పెట్టారు, ఎండలో కష్టపడ్డారు, వర్షం వచ్చినప్పుడు ఆనందించారు. వ్యవసాయం చేయడంలో కొత్త పద్ధతులను ఉపయోగించి రోజు పొలం చూసుకుంటూ పంట పెరుగుదల చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది నెలల్లోనే పొలం పచ్చగా మారింది, పంట బాగా వచ్చింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. పంట కోత సమయంలో వాళ్ళు ఊహించని లాభం వచ్చింది. వాళ్ళు సంపాదించిన డబ్బు చూసి శంకర్ ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా ఖజానా లాంటిదే అన్నాడు. అప్పుడు రాజు నవ్వుతూ, అన్నా, ఏ తండ్రి తన కొడుకులను మోసం చేయాలని చూడడు. ఇదే నాన్న చెప్పిన ఖజానా. మన కష్టం, మన చెమట, ఇవే నిజమైన సంపద. శంకర్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను తప్పు చేశాను, వ్యవసాయం అంటే చిన్న చూపు చూశాను, కానీ ఇది చిన్న పని కాదు, చాలా గొప్ప పని. ఆ రోజు నుంచి 2 కలిసి కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి కొత్త పద్ధతులు ఉపయోగించి పంటను మరింత మెరుగుపరిచారు. గ్రామంలోని ఇతర రైతులకు కూడా సహాయం చేశారు. వాళ్ళు నేర్చుకున్న విషయాలు అందరితో పంచుకున్నారు.
చందుర్తి గ్రామం క్రమంగా అభివృద్ధి చెందింది. ఒకరోజు గ్రామంలో రైతుల సమావేశం జరిగింది. అందరూ రామయ్య కొడుకులను అభినందించారు. ఒక వృద్ధ రైతు చెప్పాడు, మీ తండ్రి నిజమైన గురువు. ఆయన మీకు డబ్బు ఇవ్వలేదు, కానీ జీవితానికి అవసరమైన పాఠం నేర్పాడు. సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో రైతును అందరూ తక్కువగా చూస్తున్నారు. ఎంత డబ్బు సంపాదించినా దానిని వారు తినలేరు. రైతు పండించేదే తినాలి. అందుకే రైతు ఇప్పుడే కాదు, ఎప్పుడూ రాజే. శంకర్, రాజు ఇద్దరూ తల వంచి నమస్కరించారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక మాటను ఎప్పుడూ గుర్తుంచుకున్నారు. పొలం మీద ప్రేమ ఉంటేనే జీవితం పచ్చగా ఉంటుంది. కష్టపడి చేసినదే నిజమైన సంపద. వ్యవసాయం చిన్న పని కాదు, అది మన జీవితానికి ఆధారం.